హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియన్ రైల్వేస్ నుంచి వచ్చినటువంటి కొత్త అప్డేట్ గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, మనకి రైల్వే మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు రీసెంట్గా ఒక యాప్ని అయితే లాంచ్ చేశారన్నమాట. ఓకేనా, అదే రైల్ వన్ యాప్ అన్నమాట. ఇందులో అన్ని సర్వీసెస్ కూడా అందుబాటులో ఉంటాయి అన్నమాట. చూడండి, ఇదివరకు మీరు రిజర్వ్ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే ఒక యాప్, అదేవిధంగా అన్రిజర్వ్డ్ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే యూటీఎస్, ట్రైన్ ఎక్కడ ఉందో ఇది ట్రాక్ చేయాలనుకుంటే కనుక వేర్ ఇస్ మై ట్రైన్, ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లాట్ఫామ్ అయితే యూజ్ చేసేవాళ్ళు కదా. అవన్నీ కూడా ఒకే యాప్లో మనకి అందుబాటులోకి వచ్చాయి అన్నమాట. ఓకేనా, మనకి అఫీషియల్గా లాంచ్ చేశారనమాట ఈ యాప్. ఓకేనా, మీరు వరకైతే స్వారైల్ అనే పేరుతో ఉండేదన్నమాట ఈ యాప్. ఫస్ట్ అది లిమిటెడ్ యాక్సెస్ అనమాట. ఓన్లీ కొంతమందికి మాత్రమే అది డౌన్లోడ్ అయ్యేది అనమాట. లిమిటెడ్ యాక్సెస్ ఇచ్చారన్నమాట. ఇప్పుడు ప్లే స్టోర్లో అందరికీ అందుబాటులో ఉందన్నమాట ఈ యాప్ అనేది. మీరు అందరూ కూడా మంచిగా డౌన్లోడ్ చేసుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకైతే ఇది బాగా వర్క్ అవుతుంది. స్టార్టింగ్లో సరిగ్గా వర్క్ అయ్యేది కాదనమాట, ప్రాపర్గా వర్క్ అయ్యేది కాదు. ఇప్పుడైతే మీకు బాగా వర్క్ అవుతుంది ఈ యాప్. ఓకేనా, ఇది మీరు స్వారైల్ అప్పుడు ఇన్స్టాల్ చేసుకొని ఉంటే కనుక దాన్ని జస్ట్ అప్డేట్ చేయండి, రైల్ వన్ కింద అది మారిపోతుంది, నేమ్ మారిపోతుంది అన్నమాట. చూడవచ్చు ఈ విధంగా. నేను ఫస్ట్ అయితే స్వారైల్ అప్పుడు ఇన్స్టాల్ చేసుకున్నాను. ఓకేనా, ఇన్స్టాల్ చేసుకుని జస్ట్ దాన్ని అప్డేట్ చేస్తే చాలు. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి మీరైతే ఏం చక్క యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, మళ్ళీ కొత్తగా రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ చూడండి, ఈ విధంగా ఉంటుందన్నమాట యాప్ రైల్ వన్. జస్ట్ ఇలా ఆల్రెడీ అప్పుడు ఎగ్జిస్టింగ్గా ఉన్నవాళ్ళు జస్ట్ ఇలా తంబిచ్చి, ఓకేనా, బయోమెట్రిక్ ద్వారా మీరైతే సైన్ ఇన్ అయిపోవచ్చు. ఈ విధంగా చూడవచ్చు రిజర్వ్ టికెట్స్, అన్రిజర్వ్డ్ టికెట్స్, అదేవిధంగా ప్లాట్ఫామ్ టికెట్స్ చేసుకోవాలంటే ఇందులో, అదేవిధంగా మీ ట్రైన్ సెట్ చేసుకోవాలంటే ఇక్కడ పిఎన్ఆర్ స్టేటస్, అలాగే కోచ్ పొజిషన్, ట్రాక్ యువర్ ట్రైన్, మీ ట్రైన్ ఎక్కడ ఉందో ట్రాక్ చేసుకోవాలంటే ఇక్కడ, అదేవిధంగా ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆర్డర్ ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఓకేనా, రైలు మద్దతు, ఏదైనా కంప్లైంట్, మీరు ట్రైన్లో ఉండి ఏదైనా కంప్లైంట్ చేయాలనుకుంటే కనుక దానికి సంబంధించి రైలు మద్దతు అనే ఆప్షన్ ఉంటుంది. దీనిలోకి వెళ్ళి మీరైతే కంప్లైంట్ చేయొచ్చు. ఓకేనా, ఈ విధంగా అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా, అయితే ఇక్కడ మై బుకింగ్స్లోకి వెళ్తే మీరు టికెట్స్ బుక్ చేసుకున్నారు అనుకో, మై బుకింగ్స్, ఇందులో మీకు టికెట్ బుక్ చేసుకున్న టికెట్స్ ఇందులో మై బుకింగ్స్లో చూపిస్తుంది అనమాట. ఇలా యూ పైన క్లిక్ చేస్తారంటే కనుక ఇక్కడ వ్యాలెట్ వస్తుంది. మీరు మనీ వ్యాలెట్కి యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక దీనిపైన ఇలా జస్ట్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి యాడ్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి, ఓకేనా, ఈ విధంగా అమౌంట్ ఎంటర్ చేసి మీరు పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు వ్యాలెట్కి రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ మెనూ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేశారంటే కనుక ఇక్కడ మీకు చూపిస్తుంది మీ ప్రెజెంట్ మీ వ్యాలెట్లో ఎంత బ్యాలెన్స్ ఉందన్నది ఇక్కడ షో చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు వ్యాలెట్లోనికి మనీ యాడ్ చేసుకొని ఎప్పుడైనా టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అదేవిధంగా మీకు ఇక్కడ హోమ్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేశారంటే జస్ట్ ఇది మీరు ఇలా ఉంటే హోమ్ అన్నట్టు. ఓకేనా, ఫర్ సపోజ్ మీరు టికెట్స్ బుక్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ రిజర్వ్డ్ అని ఉంది కదా, మీరు రిజర్వ్డ్ టికెట్స్ అయితే ఇక్కడ జస్ట్ క్లిక్ చేసి ఇక్కడ ఫ్రమ్ టు స్టేషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ఫర్ సపోజ్ సికింద్రాబాద్ టు ఇక్కడ శ్రీకాకుళం రోడ్ ఇచ్చారు. ఓకే, డేట్ సెలెక్ట్ చేసుకుంటారు ఈ విధంగా. ఓకేనా, సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ క్వాటా, మీరు జనరల్ అయితే జనరల్, తత్కాల్ చేయాలనుకుంటే తత్కాల్, ఏందనేది మీరు క్వాటా సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా, సెలెక్ట్ చేసుకుని సెర్చ్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ట్రైన్స్ అనేది షో చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మీరు ఫస్ట్ అవైలబిలిటీ చెక్ చేసుకుంటారు. కొంచెము డిఫరెంట్గా ఉంటుంది ఐఆర్సిటీసీకి దీనికి, కొంచెం ఐఆర్సిటీసీ యాప్కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా, మీరు అందులో కూడా చేసుకోవచ్చు, ఐఆర్సిటీసీ కూడా యూజ్ చేసుకోవచ్చు, అది వర్క్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మనకి ఇవి అన్ని సర్వీసులు ఒకే యాప్లో అందుబాటులోకి తీసుకొచ్చారు అన్నట్టు. ఓకేనా, ఈ విధంగా మీరు అవైలబిలిటీ చెక్ చేసుకొని మీ టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఓకేనా, అంతే అన్నమాట. అదేవిధంగా అన్రిజర్వ్డ్ టికెట్స్, ఇందులోకి వచ్చి మీరు నార్మల్ అన్రిజర్వ్డ్ టికెట్స్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు కౌంటర్కి వెళ్ళే పని లేకుండా ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ప్లాట్ఫామ్ టికెట్స్ అయితే ఇందులో ఓకేనా, ఈ విధంగా అయితే మీరు యాప్ అయితే బాగా ప్రాపర్గా వర్క్ అవుతుంది. స్వారైల్ అనే పేరుతో ఫస్ట్ అయితే ప్లే స్టోర్లో మనకి దొరికేది, కాకపోతే అది లిమిటెడ్ యాక్సెస్ అని చెప్పాను కదా. అప్పట్లో ఏంటంటే ప్రాపర్గా వర్క్ అయ్యేది కాదు, కానీ ఇప్పుడు బాగానే వర్క్ అవుతుంది యాప్ అనేది, స్పీడ్ పెరిగింది. ఓకేనా, మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అడిగేటప్పుడు అప్డేట్ చేసుకుంటే నేను ఫీచర్స్ కొత్తగా యాడ్ అయిన ఫీచర్స్ వస్తాయి. అదేవిధంగా కొంచెం యాప్ స్పీడ్గా వర్క్ అవుతుంది, ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఓకేనా, అదన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.